పెద్దపేట మీద అమ్మా నాయకులతో బాగా ఏపుకుంటూ వస్తుంది తల్లి. మరి ఏమంటది ఏంది ఏం కదా చదువుకున్న కూలియాగా మరి కూరగాయల దుకాణం పెట్టి బ్రహ్మాండంగా ముంగడికి పోనిస్తుంది. కానీ మరి ఇదేట పోనిస్తావు ముంగడికి, రాజకీయం ఎట పోనిస్తావు? మరి రేపు ఏ పార్టీ బలం ఉంది, ఎటు జిమ్మ కుదుస్తుంది? మాగంటి గోపీనాథ్ కాలం చేసే మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయట. మరి చదువుకున్న కూలియా ఏం చెప్తావు? మా ఏం నేను ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? బీఆర్ఎస్. అంతేనా తాత? ఎట్టా కాంగ్రెస్ వాళ్ళు పని మంచిగా చేస్తున్నారట, ప్రజాపాలన అని పెట్టి బ్రహ్మాండంగా ముంగడిపోతున్నారట. వాళ్ళంటే చేదు కొడుతుందా ఎట్లా? అట్లనే ఏం లేదు, కొన్ని విషయాల్లో సరిగ్గా చేయట్లేదని తెలిసింది. మొత్తానికైతే ఇక్కడ బలం మరి బీఆర్ఎస్ ఎవరికి ఇస్తే గెలుస్తారంటావు? బీఆర్ఎస్ గెలుస్తుందేమో అనుకుంటున్నా. ఇక్కడ ఎవరికి ఇస్తే గెలుస్తున్నారా? ఏమో అంటే తెర మీదకి పేర్లు ఎవరెవరు వస్తాయి? గుసగుస అయ్యో ఇప్పుడు నీకు బీఆర్ఎస్ అంటే అభిమానం ఉంది, గుసగుస ఎవరి పేరు బయటకు వస్తుందంటావు? బీఆర్ఎస్ వస్తుంది. బీఆర్ఎస్ లా ఎవరి పేరు బయటకు వస్తుందంటావు? ఇప్పుడు మాగంటి సునీతలా, మాగంటి గోపీనాథ్ భార్య, ఇప్పుడు ఆమెకి ఇస్తే నెగ్గుతారా? చెప్పలేం, నగ్గొచ్చు. అంతేనా? అంతే. సరే, ఈ కోయిలాగా అమ్మాయి గిట్ట ఉంది. ఎట్లా చేస్తావు మరి రేపు? మళ్ళీ ఓట్ల పండుగ రాబోతుందట. ఏ ఓట్లు? మాగంటి గోపీనాథ్ కారం చేసే ఓట్ల కోసం ఇప్పుడు కోయిలాగలు మొత్తం నామినేషన్ కు మొత్తం దస్తు కూడా వేసి కూర్చునే. ఎట్లా వేసేది? నీ కడుపులో ఏముందో నాకు ఎక్కడ మగోడు నేను దినమైన తింటుండు పడమైన పంతున్నా చూపిలగాని ముచ్చట. అమ్మా మరి రాకపోగా జిమ్మ ఎడుగుస్తుంది కదా, బలం దేనికి ఉంది ఇప్పుడు? దేనికి ఉందా? అందరికి ఉంటుంది బలం, ఉన్నది బలం ఉంటుంది, బలం లేని బలం ఉండదు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇది మళ్ళీ ఎర్రజెండా, ఈ నాలుగిట్లలో మరి మోత దేనికి మోగుతుందని సిటీలో జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ అంతేనా? టిఆర్ఎస్ లో మరి ఏ కోయిలాకి ఇస్తే జర కొంచెం బయటపడుతుంది అంతేనా? అయితే గుసగుస మాత్రం ఉన్నది. రెండింటికే పడతాడు యుద్ధం. ఈ కోయిల మాటల వాటి చూస్తుంటే రెండింటికి అయితే యుద్ధం పడతాటే ఉంది. గోపినాథ్ కాలేజ్ అంతేనా? పిజ్జా కొడుకు చేస్తా. కోయిల మంచి పేరుకోలే ఉంది. మరి గాలి ఎటు మలుతుంది? మరి మాగంటి గోపీనాథ్ ఏమన్నా సరఫరా చేసిపోయిందా, చేయలేదా? మళ్ళీ ఎవరు వస్తే జూబ్లీహిల్స్ బాగుపడుతుంది, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, ఎట్లా ఏంది ఏం కథ అనేది జన్న పసిపడదామని వచ్చిన. ఏం చెప్తావు తల్లి? ఏ పార్టీ వస్తే ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? ఎవరు వస్తే మళ్ళీ ఇక్కడ షెడ్డో పడ్డో కొద్దిగా మళ్ళా మున్పట్లకి అవుతుంది అంటావు? మున్పు మంచిగా అయిందా కాలేదా? మాగంటి ఫ్యామిలీకి ఇస్తే మళ్ళీ మాగంటి వస్తాడు అంతేనా? భార్య కానీ పిల్ల కానీ వేరే వాళ్ళకి ఇస్తే ఇంకా నువ్వు అని అన్నట్టు ఉంటది. అమ్మని సామిరంగా అస్సలు మాట బయటకు వచ్చింది నీ దండం పెడితే. అయితే కొంత సానుభూతి ఉంటది అంటావు? ఆయన పార్టీ ఫీలింగ్ ఉన్నాడు. పార్టీ ఉన్న చెప్పు పార్టీ ఎలక్షన్ అయిపోగానే మనతో ఒకటి అన్నింటిగా పార్టీ ఫీలింగ్ అందరితో కలిసిమెలిసి ఉంటాడు ఆయన. అందుకనే కోయిలాగా మూడోసారి మూడు మాట గెలిచింది అంటే అసలు కాదు ఇది. అయితే ఎలక్షన్ల వరకే రాజకీయం, తర్వాత అందరు నా వాళ్ళే అన్నట్టుగా. అమ్మా అంతే కదా మరి, అంతేనా? అలా చేసుకుని పోతాడు ఆయన. అయితే మరి ఇప్పుడు ఒకవేళ మరి బీఆర్ఎస్ లో కూడా కొన్ని కోయిలాగలు అప్పుడే దశ కూడా వరిసి నేనంటే నేనే అని లోపల కథ నడుస్తుంది. అంటే అన్ని పార్టీలలో ఉంది, కాంగ్రెస్ లో ఉంది, బీజేపీలో ఉంది, బీఆర్ఎస్ లో ఉంది. ఇప్పుడు ఒక్కొక్క సీటుకు 10 కోయిలాగలు లెంకలు కొడుతున్నాయి. మరి ఇప్పుడు బలం దేనికుందంటావు రాంగపోంగా జూబ్లీహిల్స్ లో? ఈసారి అయితే ఇంకా బీఆర్ఎస్ చేస్తారు, ఇంకా వేరేది ఎంత అన్న. అది నువ్వేమంటావమ్మా? అదే కరెక్ట్, తను చెప్పిందే కరెక్ట్. అంతేనా? కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన బస్సులో బుర్ర ఉరుకుతుంది. ఏదో పెట్టిరు కాబట్టి పోతున్నాం అంతే, ఇంకేముంటది? ఇక మామూలే, ఉన్నంత వరకే. ఆయన లేకపోతే ఉండదు అంతే. వాళ్ళు ఏం పెట్టినా ఏం చేసినా ప్రేమ ఎక్కడ ఉందో అదే ఉంది. మొత్తానికి అయితే బీఆర్ఎస్ అంటారు. ఫ్రీగా అంటే ఎవరైనా ఎక్కడ ఉంటది కదా. మామూలుగా డబ్బులు అయితే మనం వచ్చినప్పుడు మన డబ్బులే ఉంటాయి, ఇంకేముంటది. అమ్మా అసలు కథ మాత్రం బయటకు వచ్చింది.